కొండకైతే రీచ్ అయిపోయాం. అదేంటో మరి ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎప్పుడు ఎత్తులోనే ఉంటది కొండల మీద. ఎందుకో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. మేమైతే రీచ్ అయిపోయాం, కానీ నాకైతే కొత్త కదా, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను ఇక్కడికి. ఫస్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం, కానీ లోపల తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే డైనమాలో వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా బయటకైతే వచ్చేసాం. క్రౌడ్ చాలా వరకు తగ్గిపోయిందంట. అంటే మార్నింగ్ వెళ్ళింటే కొంచెం జాస్తి అయితే ఉండేదండి. ఇంకా మేమైతే వెళ్ళింది ఈవినింగ్ టైంలో కదా, కొంచెం క్రౌడ్ అయితే తగ్గిపోయింది. కొంచెం కాదులేండి, మొత్తానికి తగ్గిపోయింది ఈవినింగ్ టైం కాబట్టి. ఇంకా వచ్చే వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు కూడా. ఇంకా మేమైతే అడ్డదారిలో వచ్చేసామండి చైన్ల గింట పట్టుకొని. కాకపోతే మా ఊరు వాళ్ళు వేశారు కదా కావులు, వాళ్ళైతే మెయిన్ రూట్లో అయితే వస్తున్నారు, కానీ ఇంకా రాలేదండి. కావులు వేసిన వాళ్ళైతే మార్నింగ్ నుండి ఫాస్టింగ్ లో ఉన్నారండి. ఇంకా మేము వచ్చిన వెంటనే ప్రసాదాలు అయితే తినేసాం దర్శనం అయిన తర్వాత. మొత్తం అయిపోయింది, షాపింగ్ ఒకటే మిగిలింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.